హాయ్ అండి. నేను మా బాబు బట్టలు ఎలా అరేంజ్ చేస్తాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ట్రాలీ అండి. దీనికి కింద వీల్స్ ఉంటాయి. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది ఇక్కడ ఓపెన్ ఉంటుంది. నేను ఏంటంటే డస్ట్ పడకుండా క్లోజ్ చేశాను అనమాట. ఇలా అంటే రెగ్యులర్గా యూజ్ చేసే డైలీ వేర్ అవి మాత్రం ఇందులో పెట్టడానికి సరిపోతాయండి. వేరేవి అకేషనల్ వేర్ వచ్చి నేను వార్డ్రోబ్లో స్టోర్ చేస్తాను. హ్యాండీగా ఒక టవల్ కానీ స్వాడల్ క్లాత్ ఒకటి లేదా రెండు ఇందులో పెడతాను. మిగతావన్నీ కూడా బేబీ క్లోత్సే ఉంటాయి. బాటమ్ వేర్ అన్నీ ఒక చోట, ఇంకా షర్ట్స్ అన్నీ ఒక చోట, టీ షర్ట్స్ ఒక చోట, ఇలా మనం ఎలా సెక్షన్స్గా డివైడ్ చేసి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్కువ బట్టలే పడతాయండి. బాగుంది. సో ఇలా కూడా అంటే ఎక్కడైనా వార్డ్రోబ్లో లేకపోతే షెల్ఫ్స్లో కాకుండా ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వీల్స్ అంటే దీనికి ఇక్కడ వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఎక్కడ కావాలితే అక్కడ మనం పెట్టుకోవచ్చు దీన్ని. సో ఇదండి. ఇంకొకటి వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది నేను ఎలా యూజ్ చేస్తున్నానంటే యాక్చువల్గా 2 ఆర్డర్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి బేబీ టిష్యూస్, వెట్ టిష్యూస్, డ్రై టిష్యూస్ అండ్ డైపర్స్ అవన్నీ కూడా ఒక చోట ఒక దానిలో అరేంజ్ చేసుకున్నాను. ఇంకొకటి ఎలా యూజ్ చేస్తానంటే బేబీ వాష్ చేయాల్సిన క్లోత్స్ అన్నీ కూడా ఒక దానిలో పెట్టేసుకుంటాను అనమాట. వాష్ చేయాల్సిన టవల్స్ కానీ లేకపోతే షర్ట్స్, ప్యాంట్స్, ఇంకా స్వాడల్ క్లాత్స్ అన్నీ కూడా ఏదైతే వాష్ చేయాలో అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. దీనికి పక్కన ఇలా పట్టుకోవడానికి ఇలా వచ్చిందనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా ఇందులో ఇప్పుడు క్లోత్స్ ఉన్నాయండి. లేదంటే మీకు చూపించేదాన్ని. నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇదేంటంటే కంప్లీట్గా మనకి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఫోల్డ్ అయిపోయి మనకి ఒక ట్రే లాగా ఒకలాగా మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫోల్డబుల్ ఇది. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా అలా మనం క్యారీ చేసుకోవచ్చు. సో ఇదైతే యూజ్ఫుల్ అనమాట. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.